వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU పల్నాడు జిల్లా అధ్యక్షురాలిని. నా పేరు మిటిల్డాదేవి. గత 23 రోజులుగా మేము సమ్మె శిబిరాల్లో కూర్చొని ఉన్నాము. మెయిన్ డిమాండ్స్ మా ఏంటి అని అంటే కనీస వేతనం అడుగుతున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అడుగుతున్నాము. ఏదన్నా అనవసర కారణాల్లో ఏదైనా జరిగితే అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అడుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తాను, నేను రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను అని చెప్పారు. నీ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మేము అంతకుముందు ధరలకు అనుగుణంగా, మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా మేము వేతనాలు అడుగుతూ ఉన్నాము. అంతేగాని మేము లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఏమి అడగటం లేదండి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పని భారం పెరిగింది. అంతకుముందు మాకు ఒకే యాప్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 3 యాప్లు అదనంగా చేరింది. ఇప్పుడు 4 యాప్ల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే మళ్ళీ మిగిలిన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, అంగన్వాడీలకి అక్షర జ్ఞానం లేదు, వాళ్ళకి అదే ఇది ఎక్కువ అని చెప్పని అడుగుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మాకు అక్షర జ్ఞానం లేనప్పుడు 4 యాప్లు మాతో ఎలా పని చేపిస్తున్నారు అడుగుతూ ఉన్నాము. ఈ రోజు ఏదేమైనా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, వెనక్కుండి వీళ్ళు నడిపిస్తున్నారని. వెనక్కుండి మమ్మల్ని ఎవరిని నడిపించడం లేదండి. మా కడుపు మండి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోజు అందరికీ బటన్ నొక్కుతా ఉన్నారు, పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీ వర్కర్ల కుటుంబాల్లో పౌష్టికాహారం ఏది అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు దీనిలో ఒంటరి మహిళలు ఎక్కువ ఉన్నారు, వితంతువులు ఉన్నారు. మేము వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా మంత్రులతో కాకుండా ఈ ముఖ్యమంత్రి గారే కూర్చొని మాతో చర్చించి మా సమస్యలు పరిష్కరించాలి. అంతవరకు కూడా మేము ఈ సమ్మెని మేము కొనసాగిస్తూనే ఉంటాము, వెనక్కి తిప్పము. రేపు 5వ తారీఖు లోపల మీరు డ్యూటీలో జాయిన్ కాకపోతే ప్రత్యామ్నాయంగా ఒకళ్ళు వెతుక్కుంటామని కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు ఇచ్చారు. 5వ తారీఖు కాదు కదా, మీరు మమ్మల్ని ఎన్ని బెదిరించినా కానీ మేము బెదిరిపోము. గత ప్రభుత్వానికి అంగన్వాడీ సత్తా అంటే ఏంటో తెలుసు. ఈసారి కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఆయన మాట ఇచ్చి మాట తప్పారు, మేము మాట ఇచ్చాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతామని. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటంలోనే ఉంటాము.